ఆటా మెగా కన్వెన్షన్ ఇక్కడ జరుగుతుందండి రైట్ హియర్ ఇన్ అట్లాంటా. సో నాతో పాటు ఉన్నారు మన అమెరికన్ ఫేమస్, అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. సో యాంకర్ మనోజ్ గారు. ఇండియాలో తెలియదు, ఇండియాలో తెలిసి ఇక్కడికి వచ్చారు. ప్లస్ వెరీ వెల్ నోన్ జబర్దస్త్లో యాక్ట్ చేసే యాక్ట్రెస్, జబర్దస్త్ యాక్ట్రెస్ అని చెప్పవచ్చు, ఐశ్వర్య. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్ టు సాక్షి టీవీ యూఎస్. హలో అండి, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. సో మనోజ్, ఎలా అంటే ఇక్కడ అమెరికా లైఫ్ ఇట్లుంటుంది కదా, అంటే చాలా బిజీ లైఫ్, దీంట్లో కూడా ప్యాషన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎంత డిఫికల్ట్? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఎక్కువ స్ట్రెస్లు ఉంటుంది కదా, ఐటీ జాబులు చేయాలి, మళ్ళీ బాసన్లు తోమాలి, లాండ్రీ చేసుకోవాలి, గ్రోసరీ షాపింగ్లు చేసుకోవాలి, దాంతోపాటు యాక్టింగ్, యాంకరింగ్, ఎలా కుదురుతుంది? అంట్లు కడిగేవాడు యాంకర్ అలా అయ్యాడు అనేది మీ క్వశ్చన్. చెప్పండి. ఓకే, అంట్లు కడగడం అనేది వాస్తవం. సో బేసిక్గా ఏంటంటే అండి, ఇక్కడ ప్రతి మచ్ ఎవ్రీవన్కి ప్యాషన్ ఉంటుంది. మనకి అరౌండ్ 20 yearsలోనే మనం ఇక్కడికి వచ్చేస్తాం జాబ్ అని ఏదని. సో ఎందుకంటే ఇంట్లో ఉండే ఏవో సమ్ సర్కమ్స్టాన్సెస్ మూలాన మనం ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు మన ప్యాషన్ మనం అచీవ్ చేయలేం, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రయారిటీ. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ద సేమ్ మనకి కూడా అదే కాల్లో ఉన్నాం అనమాట. దాని ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చాక ఇంక ఈ ప్యాషన్ ఎలాగైనా కంటిన్యూ చేయాలి. సో సమ్వేర్ ఉంటుంది కదా లోపల. సో దాని ద్వారా ఐ స్టార్టెడ్ ఆల్ దిస్. ఓయా, అది పురుగు ఎప్పుడు తులుస్తూ ఉంటుంది అనమాట. ఆ పురుగు తులుస్తూ ఉన్నప్పుడల్లా ఇలా గట్టిగా ఉంటాం. సో ఆటా కన్వెన్షన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారా? టుడే ఇస్ ద సెకండ్ డే అట్ ఆటా 18th మెగా కన్వెన్షన్ రైట్ హియర్ ఇన్ అట్లాంటా. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ నాతో పాటు ఈరోజు ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ ఎలిగెంట్, ద మోస్ట్ గార్జియస్ ఐశ్వర్య ఉంది. సో జబర్దస్త్ ఐశ్వర్య. సో వి బోత్ ఆర్ హోస్టింగ్ బ్యూటీ ప్యాజెంట్ టుడే. సో అండ్ నిన్న రెడ్ కార్పెట్ కూడా ఒక హోస్ట్ చేసాము అండ్ టుడే. అండ్ సో ఇంకెందుకంటే ఏం కావాలి చెప్పండి. సో ఇండియాలో నాకు ఇప్పటివరకు నేను ఎవరికి తెలియదు అనమాట. దీంతో వీడియోస్ పెడితే ఓకే దెర్ ఇస్ వన్ మోర్ గై ఫ్రమ్ వైరల్ అయిపోతారా? సో లెట్స్ టాక్ టు జబర్దస్త్ ఐశ్వర్య. హలో ఐశ్వర్య, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. చాలా అందంగా ఉన్నారు. సో ఇవాళటి రోల్ ఏంటి? బ్యూటీ ప్యాజెంట్ జడ్జింగా? సో జడ్జింగ్ అండ్ హోస్టింగ్ టుగెదర్ అనమాట, రెండు ఒకేసారి. అంటే మనోజ్ అలా పెట్టేస్తూ ఉంటాడు కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో. సో క్వశ్చన్స్కి రెడీగా ఉన్నారా ఏం అడగాలి అని? లేదు, అంటే స్పాంటేనియస్గా అప్పుడు ఏం అడగాలనుకుంటే అప్పుడు అడగేయచ్చు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ అట్లాంటా వచ్చి ఆటా కన్వెన్షన్ అటెండ్ అయ్యి? కూల్, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇండియన్ పీపుల్ని కలుస్తున్నాను కదా, అది యా. ఓకే, సో జబర్దస్త్ జర్నీ గురించి మాట్లాడదాము. సో జబర్దస్త్లో మీ క్యారెక్టర్ గురించి ప్లస్ మీతోని పనిచేసే ఆర్టిస్ట్ గురించి చెప్దాము. ఏదైనా మంచి మెమరీ షేర్ చేయండి. జబర్దస్త్ టైప్ ఆఫ్ మెమరీ. జబర్దస్త్ టైప్ ఆఫ్ మెమరీ అంటే ఎవ్రీ మెమరీ ఈజ్ ఎ జబర్దస్త్ టైప్ ఆఫ్ మెమరీ. సో ఎవ్రీడే అలానే ఉంటుంది వాళ్ళతో వర్క్ చేస్తే. హైపరాది గారు కానీ, లైక్ రాఘవ్ గారు, సుధీర్, ఎవ్రీవన్. కాంట్రవర్సీ కావాలి, నన్ను పిలి స్పైస్ కావాలి. స్పైస్. వెన్ వి టాక్ టు బ్యూటిఫుల్ గర్ల్ వి నీడ్ సమ్ స్పైస్ అవుట్ ఆఫ్ హర్. అది నన్ను అడిగితే అసలు రాదు బయటికి. ఓకే, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాము. సో ఆల్రెడీ 3 movies రిలీజ్ అయ్యాయి అండ్ ఇప్పుడు యా వెయిట్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఒకటి అదక్కులో క్యామియోగా చేశాను అండ్ యా ఇంకొక 2-3 movies రిలీజ్కున్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. కాంట్రవర్సీ క్వశ్చన్ రాలేదనమాట. సో మిమ్మల్ని మీతో లైక్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఇక్కడ కాదు, అవునవును, జబర్దస్త్లో ప్రపోజల్ అయితే వచ్చి ఉంటాయి. అది చూసి చాలామంది అమెరికాలో ఐటీలో పనిచేసిన వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇంటికి రాగానే ల్యాప్టాప్లో ఓపెన్ చేసి జబర్దస్త్ చూసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు మీకు ఎప్పుడన్నా కాల్ చేశారా? మిమ్మల్ని కలవాలండి, ఆటోలో వస్తే మీకోసం స్పెషల్గా న్యూయార్క్, న్యూ జెర్సీ నుంచి టికెట్ పెట్టుకొని వస్తున్నామండి అనేటోళ్ళు ఉన్నారా? ఎలా డీల్ చేస్తారు అట్లాంటి సిచ్యువేషన్ని? యాక్చువల్లీ చాలామందికి ఎలా నెంబర్ వెళ్తుందో కూడా తెలియదు కానీ వెళ్ళిపోతుంది. కాల్ చేస్తారు, కలుద్దాం అంటారు కానీ యా ఐఎమ్ బిజీ అని చెప్తాను అంతే. అలా బిజీ అని చెప్పి. పర్సనల్ లైఫ్లో ఏం ఎక్సైట్మెంట్ లేదా? ప్రస్తుతానికి బాయ్ ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు, రిలేషన్షిప్. ఇప్పుడు మీరు చేసుకున్నారు, ఏం చేస్తున్నారు? అలా కొంచెం డల్ అయిపోతారు. అదే ఇలా ఉంటే కొంచెం నవ్వుతూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే సింగిల్ ఇస్ ది బెస్ట్ అంటారా? సింగిల్గా ఉండి హ్యాపీగా కెరియర్ సెట్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ కూడా అడిగింది అదే. సో వెరీ బాయ్ ఫ్రెండ్ వస్తూ పోతుంటారా? చిచి అట్లా లేదు. ఐఎమ్ సింగిల్ నౌ కరెంట్లీ. సో లుకింగ్ ఫర్ వన్. ఐఎమ్ సర్చింగ్ ఫర్ బాయ్ ఫ్రెండ్ హియర్. అట్లాంటాలో ఆటా కన్వెన్షన్లో యాక్ట్రెస్ ఐశ్వర్య సర్చింగ్ ఫర్ అ బాయ్ ఫ్రెండ్ అన్నా అండి. సో కీప్ సర్చింగ్ ఫర్ ఐశ్వర్య. ఇక్కడ చాలా హాల్స్ ఉన్నాయి, పెద్ద కన్వెన్షన్. ఎవరు కనిపించట్లేదు ఇక్కడ మంచిగా. అమ్మాయిలు ఎక్కడ చూసిన అమ్మాయిలే ఉన్నారు చూడండి.
తమ్నైల్ బాయ్ ఫ్రెండ్ వెతుకుతున్న ఐశ్వర్య. మగాడి కోసం యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్, బట్ ఎవరు అంత హ్యాండ్సమ్గా అంత క్యూట్గా అరే వాట్ ఆర్ యూ సేయింగ్? మన ఇండియన్ అమెరికన్స్ అంత హ్యాండ్సమ్ లేరంటే ఇంకెవరు ఉంటారండి? కనిపించట్లేదు, అందరూ అంకుల్సే కనిపిస్తున్నారు. సో హ్యాండ్సమ్ అంకిల్స్ కాదంట అండి, హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయిలు కీప్ సర్చింగ్ ఇన్ ద హాల్ రూమ్స్. బ్యూటీ ప్యాజెంట్ జరుగుతుంది ఇక్కడ ఆటా 18 కన్వెన్షన్లో. ఐశ్వర్య అండ్ మనోజ్తోని ముచ్చట్లు పెట్టుకోవడానికి రండి. దిస్ ఈస్ రుచిక శర్మ రిపోర్టింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆటా కన్వెన్షన్ ఫర్ సాక్షి టీవీ US.